హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కరణ్ వ్లాగ్స్. ఈరోజు మన రాకు కరణ్ వ్లాగ్స్‌లో ప్రొడక్ట్ రివ్యూ అయితే చేద్దాము. చాలా కాలం నుంచి నా విష్ లిస్ట్‌లో ఉండి ఈ మధ్య కాలంలో నేను దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. ఇదైతే యూజ్ అవుతుందా లేదా అన్నది ముందు ముందు వీడియోలో చూద్దాము. అదే ఈ వెజిటబుల్ పీలర్. పీలర్ అంటే మామూలు పీలర్ కాదు, నూడిల్ కట్టర్ అనమాట. ఇప్పుడు ఆ నూడిల్స్‌లా వస్తుందా లేదా అన్నది మీకు ముందు ముందు తెలుస్తుంది. సో, ఇక ప్రొడక్ట్ ఓపెన్ చేయంగానే వాళ్ళది ఇదిగో ప్రొడక్ట్ అనేది ఇలా ఉంది. తర్వాత వాళ్ళు ఒక థ్యాంక్ యూ కార్డ్ సెండ్ చేశారు. ఎందుకంటే మా చిన్న బిజినెస్ దగ్గర నుంచి పర్చేస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఎంకరేజ్‌మెంట్ మాకు కావాలి అని ఆ నోట్ యొక్క సారాంశం. సో, ప్రొడక్ట్ ఓపెన్ చేయంగానే ఇలా ఒకవైపు గార్డ్ అనమాట. అంటే దానికి ఇలా గుచ్చుకోకుండా ఒక చిన్న ప్లాస్టిక్ దానికి అతికించి ఇచ్చారు. ఒకవైపు, రెండో వైపు అయితే మామూలుగానే ఉంది. అండ్ ఇక్కడ నేను పీలర్ ట్రై చేస్తున్నాను. మన పీలర్ మామూలుగా ఎలా అయితే మనం పైన వెజిటబుల్స్ పీల్ చేయడానికి యూజ్ చేస్తామో పీలరు. సో, ఇక్కడ పీల్ చేసేసుకున్న తర్వాత నేను రెండో వైపు దేనికోసం అయితే ఇది తెప్పించానో అదనమాట. సో, నూడిల్ కట్టర్. సో, ఇది నూడిల్స్‌లా వస్తుందా రాదా అని ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా చిన్నగా అయిపోయింది మన క్యారెట్. సో, ఇలా కీరాతో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీరాది పైన మామూలుగా పీల్ చేసేస్తున్నాను నార్మల్ పీలర్‌తో. చెప్పా కదా! 2 సైడ్స్ వస్తుంది. ఒకటి వైపు నార్మల్ పీలర్ పైన మన పీలింగ్ చేసుకునేది ఒకటి. రెండోదిలా నూడిల్ కట్టర్ లాంటిది. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడే నాకు అబ్బా! భలే వచ్చిందనిపించింది. అసలు ఇలా కనిపెట్టాలంటే నిజంగా చాలా చాలా అసలు ఎంత క్రియేటివిటీ ఉండాలి. మనం కనుక తరగాలంటే ఇంత సన్నగా అయితే ఖచ్చితంగా తరగలేము. అండ్ ఇదైతే ఆ పని చాలా ఈజీగా చేసేస్తుంది. కష్టపడక్కర్లేకుండా ఈజీగా పీల్ చేసేసిందనమాట. నార్మల్ పీలర్ కూడా చాలా బాగా షార్ప్‌గా ఉంది. ఇంకా ఈ నూడిల్ కట్టర్ అయితే సూపర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేనైతే ఇలా లోపల గుజ్జు బయటకు వచ్చేదాకా పైన లేయర్ అంతా ఇలా పీల్ చేసేసాను. ఇదిగో మీకు ఇక్కడ ఫోర్క్‌తో తీసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇదిగో ఇలా భలే థ్రెడ్స్‌కి నిజంగా హక్కా నూడిల్స్ ఎలా ఉంటాయో ఆ కన్సిస్టెన్సీలో వచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ నేను క్యారెట్ కూడా అలాగే థ్రెడ్స్‌లా పీల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. క్యారెట్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అవి ఎంత షార్ప్‌గా ఉందంటే మన వేళ్ళు కూడా అలాగే సేమ్ నూడిల్స్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సో, ఇట్లా వచ్చిన దాంట్లో నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం ఆరిగానో సీజనింగ్ కూడా యాడ్ చేసేసి దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. మనం మామూలుగా నూడిల్స్ తినడానికి ఎలా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తామో పిల్లలు ఇలా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్న థాట్‌తో నేనైతే తెప్పించాను. అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తోంది. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ ప్రొడక్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే దీనికి 10 ఔట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.